యాస్పెగ్రస్ అంటుంది. Indian curry Sanjana, but it's something that you can get that we usually get from Costco. No. Ain't daddy? ఎంజాయ్ Daddy అక్కడి నుంచి. ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఇద్దరు. యా మీ మామ ఏది? అదిగో అమ్మ అక్కడ ఉంది. మీ మామ కూడా ఎంజాయ్ చేస్తుందా? I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. Should I show them the curve in here instead? Look at this. Look at the shape of this roti. It's so funny, right? And it kind of looks like a bear. Bear. Yeah. You know in therapy when they show you different like images and they're like, what does this look like to you? You know what I'm talking about? Yeah. Yeah, they're gonna show my shapes of rotis. What does this look like to you? I'm just making them thin because thinner rotis taste better. Look at that excellent shape. Thanks. Oh, this one might be decent circle, I'm telling you. I think I ruined it. Oh, not as bad as the other one. If it works, it works. Huh? If it works, it works. Only the taste that counts, right? Yeah. Unless you're working at a 5-star restaurant. I mean, then it's like unique. You never know what type of roti you'll get. People would be like, wow, I'll pay like $20 for one roti. Oh, do you want to show the viewers the kadai paneer we made? Yeah. Let's open it up. Wait, one minute though. Not this one. Give it a good mix. Does it look appetizing? Yeah. Do you want to eat after we make the rotis? Yeah. We can just eat together. Rotis will go by pretty quickly. Cover this one up, let it slow cook. I'm just making them big because it's faster to make. It's not. No, just shape the juice first, no? The shapes చూసారా మీరు? The chapati shapes. Just thin గా పెద్దవి చేసేసాను. Yeah, because ఒకటి తిన్నా సరిపోయిద్దని I just made it bigger. No, పర్లేదు అండి. I like thin rotis because then you can eat more curry. ఇది ఒక నేను రేపు స్కూల్ కూడా ఒకేసారి చేసేసుకున్నాను. ఐమ్ స్కూల్ అవుతున్నా వర్క్. పర్లేదు అండి, పర్లేదు గట్టిగా అయినా పోసేస్తున్నాం. చక్కర రోటీలో What did Animesh do to make the curry? ఇన్స్టాగ్రామ్ లో పెడతా. Animesh ఏం చేశారు ఏంది కర్రీ చేయడానికి? కర్రీ? Animesh కర్రీకి ఏం కంట్రిబ్యూట్ చేశాడు అనేది I cut one bell pepper. One bell pepper. I cut one whole bell pepper. So honest, Animesh. One whole bell pepper. And some tomato peels. Much better. Okay, I'm gonna make one more. బాగానే వస్తున్నాయి. పర్లేదు కదా? మామూలుగా పెద్ద చేయింగ్ చపాతీలో. ఏంది మా ఓ ఇదేంది ఇంత గ్రో అయింది? ఆనిక కాదు, రేపు కట్ చేద్దాం. అది గోంగూర బుడ్డి. గోంగూరకి పువ్వు వచ్చిద్దా? బా ఇది గోంగూర, అది గోంగూర పచ్చడి ఏదో ఒకటి చేసేలాగున్నా. అది గోంగూర కాదు మమ్మీ. గోంగూరకి రాలేదు బుడ్డి, అది అది బంతి పూలు అయ్యి అంత గ్రో అయింది. ఏంది గోంగూర కూడా గ్రో అయింది. మనం 3 గోంగూరలు వేసి 2 మ్యారీగోల్డ్ వేసాం, దాంట్లో వస్తా ఉన్నాయి పాపం కుండీలు. షేర్ చేసుకుంటున్నాయని.
ఈరోజు ఏం చేయాలి మనం? ఆ కుండీలు కొంచెం సర్దాలి నాన్న, అటు ఇటు పెట్టు. సర్దాలి కదా ఈరోజు సంజన పికప్ చేసుకోవాలి. అందుకే తొందరగా తినేస్తున్నాను నేను. అమ్మ తొందరగా తింటుంది కానీ మిగతా ఇద్దరు ఇంట్లో ఉన్నారని పట్టించుకోవట్లేదు. పాలక్ పన్నీర్ చేశాను పొద్దున్నే, తినేసి బయలుదేరదాం అనుకున్నా. నువ్వేమో దోశల పిండి రాత్రి నానబెట్టే చూపించావు. రాత్రిరా దోశల పిండి నానబెట్టాను. సంజన పొద్దున్న ఏమనింది ఫోన్ చేసి, నాకు దోశలు తినాలనిపిస్తుంది అనింది. ఇంత ముందుగా ఫోన్ చేసింది, తనకు తెలియదు కదా మేము చేసిన సంగతి. అవును, నాకు దోశలు తినాలనిపిస్తుంది అని మేము అంటుంది అనమాట ఫోన్లో. రేపు దోశలే నాన్న నీకు అని చెప్తున్నా. రేపు దోశలు మళ్ళీ అరంగేట్రంకి వెళ్ళి రావాలి కదా, అది ఈవినింగ్ కదా, మధ్యాహ్నం నుంచి యాక్చువల్లీ బుడ్డి 2:30. బుడ్డి ఇప్పుడు నువ్వు అర్జెంట్గా మీరు కూడా చపాతీ. ఓ అజ్జుడు ఫ్లవర్స్ వచ్చినాయి మనకి. నువ్వు చూడలేదా ఇంకా? చూసాను కానీ ఇప్పుడు బాగా వచ్చున్నాయి. దీనికి రాలేదు ఎందుకు వాళ్ళు అట్లా? దానికి రావు బుడ్డి, ఒకటి అది ఒకటి ఇది. తెలుసు ఎందుకు అట్లా ఎందుకు పెట్టారు. ఒకటి అది ఒకటి ఇది. ఈరోజు వెదర్ బాగుందని నేను పొద్దున కూడా బయట కూర్చొని టీ తాగా, అందుకే స్టూల్ ఇక్కడే ఉంది. మళ్ళీ చపాతీ తీసుకొని బయటకు వచ్చా. అమ్మ తను చపాతీలు తను వెయిట్ చేసుకుంది, తను కూర తను చేసుకుంది, అన్నీ చేసుకుంది. మాకిద్దరికి ఏం చేయాల? మీకు క్యాంట్లు కట్ చేసా, దాని తర్వాత చపాతీలు బయట పెట్టాను, మీరు వెయిట్ చేసుకోండి. దాని తర్వాత రైస్ ఏం పెట్టలేదు. ఇంకొకటి ఏం చేశాను, ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేశాను వేజుల్లో, చెప్పి నేనే చేసుకున్నా. నేను ఎందుకు చేయాలి మమ్మీ? నువ్వే కదా ఫ్లవర్స్ నేను బాగా చేసుకుంటానని అంటావు. సరే వీలైతే నాకు కూడా ఇంకో చపాతీ ఏ బుడ్డి, కూర ఎక్కువ మిగిలేటట్టుంది. కూర మిగిలితే ఇదేదో అది ఉంటుంది కదా ఒకటి, కూర అయిపోతే అన్నం పెట్టుకుంటారు, అన్నం అయిపోతే కూర వేసుకుంటారు. నాకు కూర చపాతీకి కూర మిగులుతుంది, అందుకని అప్పుడు కూర పక్కన పెట్టచ్చు మమ్మీ, ఇంకొక చపాతీ తినాల్సిన అవసరం లేదు. ఈరోజు సంజనాన్ని పికప్, ఈరోజు యాక్చువల్ మ్యూజియంకి వెళ్ళి వస్తుంది కదా మా, బయలుదేరినట్టుంది కదా. అవును, అమ్మ తింటోళ్ళు అసలు సాయితీ మీద నాకు ఇప్పుడు ఇక్కడ దాకుంది. పొద్దున్నే వచ్చిండే దోశల పిండి అన్నీ అయిపోయాయి, అందుకని నేనే ఇంకా పొద్దున్నే వీడియోలు ఎవరు చేస్తారు? మర్చిపోయా, ఈరోజు నేనే చెప్పాను నాన్న నైట్లు పాపం ఎక్కువసేపు మేలుకుంటున్నా, వద్దులే పొద్దున్నే పెట్టమన్నాను, అందుకని నిన్న నైట్ పెట్టకుండా ఇప్పుడు పెడుతుంది వీడియో. నేను నైట్ ఎడిట్ చేయమని చెప్పావు, ఈరోజు పొద్దున్న చేయమని. అదే బెటర్ బుడ్డి, నువ్వు చెప్పిందే నేను ఫాలో అవ్వా. పొద్దున అలా అని పెట్టుకున్నా, అది లేపలేదు, మీరు క్యాన్సిల్ చేస్తుంటారు పొద్దున్న లెగ్సి. చేశారా అని చెప్పి మరి ఎందుకు రాలేదు? ఆన్ చేశారు, నువ్వు చేసావు డాడీ చేస్తుంటాడు. సరే బుడ్డి ఓ పని అయితే ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి 2 చపాతీలు వెయిట్ చేస్తాను. ఈరోజు వెదర్ బాగాలేదు, అందుకే నేను బయట ఉన్నాను బుడ్డి, ఎంత బాగుంది కదా. సరే నువ్వు లోపలికి వెళ్ళి, మా బయట వెదర్ బాగుంది కదా, నేను కూర్చుంటాను బయట. ఫీల్ అవుతావు కదా నేను నేచర్లో ఉండాలని. ఇప్పుడు చపాతీ వేడి చేసుకొని తెచ్చుకోవాలి. నువ్వు తా లోపల నుంచి వెళ్ళేసిరాపు గబక్కన పెట్టుకోండి, నేను వచ్చేస్తున్నా. దోశల పిండి వేద్దాం, చూపించచ్చు కదా అది కూడా. ఇక్కడ మన గార్డెన్ చూద్దాం ఒకసారి. సంజన లాస్ట్ టైం మార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది, పెస్టో చేసుకో సాయితీ, బేజల్ ఉంది చేసుకో అనింది, చేసుకోవాలి అట్లానే ఉంది. సో ఈసారి వచ్చినప్పుడైనా చేసిద్దేమో. ఆ చెట్టు పెద్ద పాటలోకి మార్చాలి, మళ్ళీ చెట్టు అది మార్చలేదు. మెంటు ఇది మళ్ళీ చెట్టు మార్చండి మా పాపం, అల్లాడిద్ది. పెద్ద కదా పాట్స్ ఇంత సైజు లేవు, అంత సైజు కావాలంటున్నారు కదా బుడ్డి. అంత సైజా తెచ్చుకొని మారుద్దాము, గ్రో అయింది మా పాపం. మార్చేద్దాం బుడ్డి. గోంగూర ఇది దాని అంటారు, మట్టి కూడా ఉంది మన దగ్గర, ఓన్లీ పాటే, పెద్దది కావాలి కదా. చేద్దాం. రోజెస్ కూడా బయట ఉండాలి, చెట్టు బయట వేద్దాం. ఓకే నువ్వు పని చేయి బుడ్డి, వెళ్ళి నిజంగానే చపాతీలు పెట్టుకో, నేను వచ్చేస్తున్నా. అది గ్రైండర్ అది వేసేద్దాం. ఓకే వేసేసి ఒక 1/2 అవర్లో బయలుదేద్దాం. ఓకే మా, నాకు చూడండి ఏదో కట్ అవ్వింది, అది హీల్ అవుతుంది. అది గొప్పే ఉందిలే బుడ్డి, ఎప్పుడు ఉంటాయి ఏదో ఒకటి చేసేది, ఒక బ్యాండేజ్ చేసేది. బ్యాండేడ్ వేసుకోలేదులే మనం ఫీల్ అవుతున్నామని. తొందరగా అవ్వాలి ఏ కర్రీ అని చూస్తే నాకు పాలకూర కనిపించింది ఫ్రిడ్జ్లో. కాస్ట్కోకి వెళ్ళాం కదా లాస్ట్ అసలు తీలా వీడియో తీలా, ఆ రోజు తీయలేదా? 2 days అయింది. ఫాస్ట్గా వెళ్ళొచ్చాను నేను మమ్మీ లోపలికి, తీలా ఆ రోజు వీడియో. మొన్ననే, నిన్న కాకుండా మొన్న వెళ్ళొస్తే అమ్మేమనింది, ఏముందిలే బుడ్డి ఎందుకు స్పీనచ్ ఎందుకు ఉన్నాయి కదా ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ అనింది. మరి ఈరోజు ఎందుకు చేసావు? అదైతే తొందరగా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోద్ది, ఫుల్గా ఉంటుంది. అన్నీ ఎక్స్క్యూస్, అమ్మకి నచ్చింది అది పాయింట్. పాలక్ పన్నీర్ మమ్మీ ఫేవరెట్ కర్రీ. ఇంకా ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తాం మన వీడియోస్ కూడా కదా. యా, మమ్మీతో మండే రెసిపీ ఫస్ట్ అది కూడా అదే చూపించాం. అక్కడ చూడు పూల్లో అయింది, వాళ్ళు వాటర్ అది మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. పూల్లో మనుషుల కన్నా ఎక్కువ క్లీనింగ్ ఉంది బుడ్డి.
నిజమే. మేము అది చూస్తూ ఉన్నాం కదా పూలు కట్టించుకుంటే ఇంకంతే. మనుషులు దాంట్లో దిగేదేమో మొత్తం మీద 2 సార్లు కనిపించారు. వాటర్ని మార్చటం, క్లీన్ చేయటము, అదేదో పట్టుకొని కర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటారు చుట్టూరు. బగ్స్ తీయటము, వాటర్ మార్చటము, మళ్ళీ అది క్లోరిన్ వేయటం, అది ఇది అన్నీ ఉంటాయి కదా. మరి అది సాల్ట్ వాటర్ పూలో ఫ్రెష్ వాటర్ పూలో అడగపోయావా? అడగలేదు. మంది ఇది ఉంది కదా, మన సాల్ట్ వాటర్, అదే సాల్ట్ వాటర్ ఒకటి ఉంటుంది, క్లోరిన్ ఒకటి ఉంటుంది. మన నేబర్హుడ్ సాల్ట్ వాటర్, క్లోరిన్ వేయరా మరి దాంట్లో? క్లోరిన్ నాకు తెలిసిన వారికి వేయరు, అందుకనే ఇట్లా స్కిన్కి కొంచెం హెయిర్ అట్లా డ్యామేజ్ అవ్వదు. కానీ మేము ఎప్పుడు వెళ్ళాలి, దానికి కూడా ఉంది. కాకపోతే వెళ్ళేసి వస్తే వెళ్దాండి ఒక వీకెండ్ బుద్ధి. మన మూవ్ ఇన్ అయ్యి 4 years అయింది, ఒకసారి కూడా వాడలేదు దాన్ని. వెళ్ళేసి రండి. కాకపోతే కోవిడ్ టైంలో క్లోజ్ చేశారు అనుకుంటా కదా. తెలియదు నాన్న, నాకు గుర్తులేదు. నాకు కూడా గుర్తులేదు. సరే అయితే లోపలికి వెళ్ళి నేను ఇది చేసుకుంటా. ఏం చేయాలి ఇంకా? స్టార్ట్ చెయ్యి, నేను వచ్చేసి అప్పుడు మళ్ళీ నువ్వు దోశలు పిండి పిండి వేసేస్తే అది అయిపోతూ ఉంటుంది. బయలుదేరి పద. సరే, లెట్స్ గో. చూడ the hours I've been putting in. So take a chance on faith. Your mind's a boundless place. So take a chance, take a chance on faith. So take a chance, take a chance on faith. So take a chance. I never wanna look back. Take a chance, take a chance on faith. ఇప్పుడే అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ ఇక్కడ గార్డెన్ అలా ఉంది అని చూడటానికి వచ్చి 2 weeks అయింది కదా. బయట నుంచి చూస్తేమో ఆ సొరకాయలు అన్నీ కనిపించినాయి. ఐ థింక్ క్లీనప్ చేశారు అనుకుంటా అంకుల్ కొంచెం. సో అక్కడ మీరు చూస్తూ ఉంటే సొరకాయ అండ్ బీరకాయ ఉంటుంది. ఒకటి కనిపిస్తూ కూడా ఉంది ఇక్కడ కింద, కనిపిస్తుందా మీ అందరికీ? అండ్ దెన్ ఇక్కడేమో ఒక చిన్న బేబీ సొరకాయ ఉంది, గ్రో కూడా అవుతుంది. అమ్మోళ్ళు ఏమో లోపల కూర్చొని ఉన్నారు. యా, పెడతాను. ఇది అంకుల్ వాళ్ళకి ఇచ్చేసి అన్మేష్ వాళ్ళు కూడా పిలుస్తారు. ఓకే, డాడీ వాళ్ళు అవుతున్నారు అనుకుంటా. జస్ట్ ఉన్నాయి, తీసుకోండి. ఓ, లేకపోతే ఇది కావాలా సాస్? ఓకే, చేస్తాను. అనిమేష్ సో అట్లా ఒకసారి ఏమంటారా జింజర్ గార్లిక్? ఏం చేస్తున్నారు? చనా కర్రీ. ఆంటీ చనా కర్రీ బాగా చేస్తారు యాక్చువల్లీ. రెసిపీ అంకుల్దా ఆంటీదా? అది ఓన్లీ చెనా బాగా వేసేదాన్ని. ఫస్ట్ టైం ఇప్పుడు చెనా వేస్తున్నాను. అవి అవి తినొద్దాను. ఓ, ఇది ఇంకా మంచిదని బ్లాక్ చనా బుడ్డి సరిపోయిద్దా? కదా ఇంకా కొంచెం ఏమంటారా? స్పూన్ తీసేసేదా దీంట్లో? ఎందుకు పాడవుతుంది? జింజర్ గార్లిక్ కదా మొత్తం.
అంకుల్ ఏమో రోటీ మ్యాటిక్ని సెట్ చేస్తున్నారు. దాంట్లో జస్ట్ వాటరు, దాని తర్వాత ఆట అండ్ ఆయిల్ వేస్తున్నారా? బాగా వస్తుంది బుడ్డి. బాగా వస్తుంది. అంతేలే, ఇది ఫ్రై నాకు వేసేసి. ఇదేంటి టమాటో పేస్టా? ఓకే. దీంట్లో ఏముంది? అది రాదేమో బుడ్డి. ఉందా ఇంకా అయిపోయిందా? చాలా అయింది కానీ పైకి రావాలి. ఓ చనా బుడ్డి. ప్రెషర్ బయటకు రావాలా? ప్రతి ఒక్కరు అనిమేష్ చాలా గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. యా, అనిమేష్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ప్రతి అది ఆ వీడియో చూసినాను బర్త్డేది. అందులో పెట్టింది కదా. అందరు హ్యాపీగా ఫీల్. చాలా మంది అంటే అనిమేష్ చాలా గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. అన్ని సంజన అనిమేష్ సిబ్లింగ్స్ అయిపోయారని కొంతమంది వస్తున్నారు. దగ్గర అయితే ఇక్కడే కదా బుడ్డి, ఏముంది ఎప్పుడైనా రావచ్చు. 2 weeks అట్లా అనుకోలేదు. అంకుల్ డయట్ ఫుడ్ ఇది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ రోజు వాష్ చేసి పెట్టారు ఎవరైనా తినొచ్చు. రోజు మొత్తం ఇక్కడ ఉన్నా కూడా ఫస్ట్ అంకులే హెల్తీ ఫుడ్లో అయితే. లేకపోతే అందరం సమోసాలు. యా, మేమందరం సమోసాలు, స్ప్రింగ్ రోల్స్ బ్యాచ్. వచ్చిందా ప్రాజెక్టు? వచ్చింది కదా, ఇంకో సాంగ్ ఇది. రమ్మనండి, లేకపోతే రమ్మంటారా? ఏం అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ. ఇయ్యము, ఒకేసారి ఫుడ్తో పాటు తింటాం. ఇన్నిసార్లు రకరకాలు ఉండవే. చపాతీలతో పాటు తిందరు. రమేష్ గారు వస్తున్నారు కదా, మర్చిపోయా. యా, అంకుల్ వాళ్ళు కూడా వస్తున్నారు. డాడీ అసలు మూవీలో చూడండి ఇమర్స్ అయిపోయాడు. ఏంది దోశ చట్నీ? చట్నీ అయిపో 2 చట్నీలు ఉన్నాయి. అయితే నేను కూడా దోశ తింటా, ఎందుకంటే ఆంటీ చట్నీ చాలా బాగుంటుంది. నువ్వు అనిమేష్ తింటారు చట్నీలు. యా, ఒక పని చేయండి, దోశలు వేయటం టైం పట్టింది కదా. ఎవరైనా కావాల్సిన వాళ్ళు, పిల్లలు తినే వాళ్ళు ఉంటే తినచ్చు. నాకు ఇప్పుడే వద్దులే, మామూలుగానే జస్ట్. నేనైతే 2 తినేస్తాను. ఓకే, నేను ఇడ్లీగా తిని ఇంకా తర్వాత తిని. సొరకాయ వేసుకుంటాను. సొరకాయ పచ్చడి, అదేమో పీనట్స్. ఓకే, దోశ అయ్యే వరకు తీస్తావా ఏంద్రా బుద్ధి? లేదు, దోశ ఎలా కాలుతుంది ఇంకా. చాలా మీరు 6 minutes అన్నారు కదా, ఇంకా 7-8 నిమిషాలు 10 నిమిషాలు పెట్టచ్చు. అంటే నానబెట్టడం కొంచెం ఎక్కువసేపు నానబెట్టి, కానీ ఉడకబెట్టి మనం తాలింపులు వేసుకొని తింటాము కదా, అది అంతే కదా. అవన్నీ కాసేపు సిమ్లో పెట్టు. అవును, ఇంకా ఉన్నాయి కదా దోశలు, కర్రీస్, ఇది కూడా తింటారు. రండి. ఆడపోతే రోజు ఒక ఇంట్లో భోజనం రాత్రి. అంతే కదా. సరే, లాస్ట్ 2 weeks వర్క్ చేస్తున్నాను. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 days అవుతాను. అది చూసుకోండి, మీ ఇష్టం, నాకు ప్రాబ్లం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రాప్ చేస్తాం. సంజన ఇప్పుడు డీప్ థింకింగ్లోకి వెళ్తుంది. Smile. I'm out of town, so until Saturday, you don't see me. Saturday morning బయలుదేరుతారు. Evening started. నైట్ అయిపోతుంది. వస్తున్నామా? 7:40. ర్యాలీ అంటే కొంచెం కన్ఫ్యూజ్ కదా, 2.5 hours. హాయ్ ఎవ్రీవన్. సంజన మన ఇద్దరం మ్యాచింగ్ ఈరోజు. వైట్ డ్రెస్లు వేసుకున్నాం తెలియకుండానే. సో ఇప్పుడే బయలుదేరాము, 8:20 అవ్వింది. గ్యాస్ కొట్టించుకుంటున్నాం. యా,
సంజన ఏమో మ్యూజియం నుంచి నడిచి అలసిపోయిందంట బికాజ్ స్కావెంజర్ హంట్ చేయించారు కదా. Yeah. So యా అండ్ మమ్మీ ఏమో అక్కడ ఉంది. యాక్చువల్గా నిన్న వచ్చి తీసుకురావాల్సింది, అవును సంజన ఇది ఉంది కదా అనేసి ఈరోజు వచ్చాం అనమాట. యా సో ఇంటికి వెళ్ళిన తర్వాత దోశల పిండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. యా మ్యాంగో దోశలు పిండి వేసాను సంజన, మమ్మీతో మండే రెసిపీ అది. డ్రెస్ బాగుంది. మా నీకు ఏది కనిపించిన అమ్మకి ఫస్ట్ గ్రావిటేట్ అవ్వేది క్లోత్స్కి. కాదు నాన్న, దాన్ని ఏమంటారు, లైట్ ఆరెంజిస్ట్ రష్ కలరు, ఆరెంజిస్ట్ అట్లా ఉంది, మరి డార్క్ గా లేదు. దానికి వైట్ టాపు, రెండు లెనిన్, చాలా బాగున్నాయి, కంఫర్ట్గా ఉంటాయి కదా. మమ్మీ కదా అలవాటు, ఎప్పుడైనా ఫస్ట్ అవుట్ఫిట్సే చూసిద్ది. ఏదోలో బిడ్డి నన్ను ఇట్లా ఉండని. ఏం సంజన అక్కడ అంకుల్ వాళ్ళ ఇంటికి చేసుకున్న వాళ్ళకి 3 అయింది. సంజన చాలా 4 అయింది. రూమ్లోకి వెళ్ళింది. 4:30 అయింది, 5 అయింది, 5:30 అయింది, ఇంకా రాలేదు. మేమేమో సమోసాలు పెట్టుకున్నాం, ఎందుకంటే అంకుల్ సమోసాలు అండ్ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి అని చెప్పారు. సో అవి పెట్టుకుంటే ఏమైంది, కిందకు వచ్చి చూసాలకి అది ఎయిర్ ఫ్రైర్లో పెట్టారు. ఎయిర్ ఫ్రైర్లో పెట్టాము. సంజన రూమ్లోకి వెళ్ళాను. సంజన వస్తున్నా అంటే పొనుకొని ఉంది. ఇది అయింది మా. సో దాని తర్వాత సమోసాలు స్ప్రింగ్ రోల్స్ తినేసి దాని తర్వాత ఏం తిన్నామా నువ్వు? అందరం 2 దోశలు తిన్నాను అంతే, తాగాను. నేను కూడా దోశలు తిని దాని తర్వాత రోటీ అండ్ చన్నా కర్రీ తిన్నా. రోటీ చన్నా కర్రీ అన్నీ ఉన్నాయి కానీ నాకు దోశలు తినేసరికి ఎక్కువైనాయి బుడ్డి. అప్పుడే కదా స్ప్రింగ్ రోల్స్ ఒక 2 సమోసాలు అవి తిన్నాం కదా, ఇంకేం తినలేకపోయాం. ఇప్పుడైతే మేము గ్యాస్ కొట్టించుకోవటానికి వచ్చాము, ఇంకా బయలుదేరాలకి సరిపోయింది. సన్సెట్ అవుతుంది ఇప్పుడే. మనం ఇంటికి చేరుకునేసరికి 11 అవుతుంది. ఎస్. పొద్దున ఏం చేసింది సంజన మమ్మీ? కర్రీ గ్యాస్ చెయ్యి. పెద్ద గ్యాస్, గుడ్డు కిడ్డు అయితే గ్యాస్ చేస్తావు పెద్ద. పొటాటో కాదు, అమ్మకి నచ్చేది. అమ్మకి నచ్చేది ఈజీగా చేస్తాను. సొరకాయ కాదు, ఇండియన్ కర్రీస్ కాదు, అంటే మన సంథింగ్ ఇట్స్ విత్ వెజీస్ యూ కెన్ గెట్. నో 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 సంజన అన్ని ఇండియన్ కర్రీస్ కాదు అనగానే వెంటనే కేలు, యాస్పెగ్రస్. ఇండియన్ కర్రీనే సంజన, but it's something that you can get, that we usually get from Costco. ఏం డాడీ డాడీ అక్కడి నుంచి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఇద్దరు. యా, మీ మామ ఏది? అదిగో అమ్మ అక్కడ ఉంది. మీ మామ కూడా ఎంజాయ్ చేస్తుందా? మమ్మీ సంజన నీ పెద్ద కూతురు కాళ్ళు నొక్కుతున్నాను, ఇటో కాలు వేసింది గిఫ్ట్ లాగా, అదిగో నొక్కుతున్నాను. మలిసిపోయి వచ్చింది. నేనేం నొక్కమన్నాను, అక్కడ వదిలేస్తే గమ్ముగా వదిలేసి పాపం అసలు అమాయకురాలు అక్కడ ఊరికి పెడితే ఏమవుతాయో ఏమో అని ఊరికి పెట్టిందంట. బుడ్డి సంజన పాపం నొక్కాలని ఎక్స్పెక్టేషన్ నొక్కమన్నంత ఊరికట్ట వదిలేసిద్దంట. అది పాపం అసలు కదా. మనకే నొక్కాలనిపించిన మనకే చేతులు ఖాళీగా ఉన్నాయని. పాపం ఈరోజు చాలాసేపు నడిచిందంట కదా. అవునా, తెలుస్తున్నాయి. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు తెలిసి నీ పెద్ద. స్కావెంజర్ హంట్ ఏం చేయించారు సంజన? ఏం చేయించారు స్కావెంజర్ హంట్లో? వాట్ ఎవర్ థింగ్స్. ఐ నో సంజన, బట్ ఎక్స్ప్లెయిన్ చేయ మన ఆడియన్స్కి ఏంటి అసలు ఎట్లా అవుద్ది. నాకేం తెలుసు, నేను వెళ్ళానే నీకు స్కావెంజర్ హంట్కి, నువ్వు చేయి సాయితీ అంట. బుడ్డి రేపు పొద్దున్నే సంజన అసలు అక్కడ ఏమేం చేసిందా అని డౌట్ వచ్చింది జనాలకి. హైకింగ్ వెళ్ళిందా, ఏం చేసిందని. అంతేం చేయలేదు. కాదు నాన్న, చాలా నడిచిందంట. దాని తర్వాత నిన్న నైట్ ఫ్రెండ్స్ అందరు కలిపి గేమ్స్ పెట్టుకున్నారంట. అవును, అవన్నీ ఆడుకొని పడుకొని పొద్దున్నే లేసి మళ్ళీ మొన్న కూడా ఏదో చేశారు, ప్రెజెంటేషన్ ఉండిందంట. అంతకు ముందు రోజు మూవీకి వెళ్ళొచ్చారు. ఇంక రోజు బుడ్డి ఎప్పుడు కుదురుతుంది? ట్విస్టర్ మూవీకి వెళ్ళొచ్చారు అంకుల్ వాళ్ళతో సంజన. 4D మూవీ అన్నారు, బట్ అంకుల్ వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ 4D ఎఫెక్ట్స్ ఏం లేవు, ఊరికి పెట్టారు ఏం లేవంట. మరి ఎందుకు 4D అని అన్ని అట్లా బిల్డప్లో? బుడ్డి నీ సిస్టర్ ఇప్పుడు బాగా సమాధానాలు చెప్పాలనుకో, ఇక్కడ నొక్కాలి బ్రెయిన్ దగ్గర. బాగా నొక్కు, బాగా నొక్కు.
కొట్టు ఆ ఏరియాని. ఇట్లా ఇక్కడ నొక్కినా పని చేస్తాయి. Se acabou. Free drinks in the house.